ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మొన్న చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు తొందరగా తీసుకురావడం జరిగింది. దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలందరూ కూడా ఈరోజు ఇంత తొందరగా కృష్ణా జలాలు తీసుకొస్తే ఇంకా 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తారో మా పార్టీకి ఉన్నుకుంటుందా లేదా అనుమానంతో బయటకు వచ్చి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు గారు మొన్న చూశారు, 2 నెలల నుంచి కూడా బొబ్బర్లపల్లి దగ్గర భైరవాని తిప్పుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాలువ పనులు చేస్తూనే ఉంటారు. ఇదే పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇదే పెద్ద మనుషులు కూడా పోయి చూసుకొని వచ్చారు పని జరుగుతుందా లేదా అని చెప్పి. ఈ రోజు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో అవసరమైన పోతున్నారు, మట్టి తీస్తున్నారు, అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. మీకేమైనా కొద్దిగా సిగ్గు జ్ఞానం ఉందని చెప్పేసి అడుగుతున్నా నేను చెప్పి. ఇంకా ఒకరు చెప్తున్నారు, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే భైరవాని తిప్పు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉందో అదే ప్రాజెక్టు విషయంలో వీళ్ళు నియోజకవర్గాల్లో వీళ్ళ స్థానాలు కాపాడుకోవడం కోసం, వీళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తలా రంగయ్య గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మన సురేంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైనా కూడా నేను గెలిచిన వెంటనే నీళ్ళు ఇస్తానని చెప్పినట్లు మీరు ఎక్కడైనా నిరూపించగలని అడుగుతుండా. ప్రతి ఎన్నికల్లో కూడా మన ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా నేను గెలిచిన 2.5 సంవత్సరాల్లో భైరవాని తిప్పు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ నేను గెలిచిన వెంటనే ఎక్కడ పూర్తి చేస్తానని చెప్పేసి ప్రాజెక్టు గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తలా రంగయ్య గారికి నేను ఛాలెంజ్ చేస్తుండా. ఇంకొకటి ఏమంటే సురేంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత ఈ తలా రంగయ్య కోల్పోయినాడని చెప్తున్నాను నేను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. ఇక్కడ మీరు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైతే కళ్యాణదుర్గం ప్రాంతానికి కేటాయించారో అన్ని నిధులు మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కేటాయించడం జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఆధారాలతో పాటు టీ సర్కిల్లోకి వస్తా, మీరు సిద్ధమా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు అభివృద్ధికి సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఓర్వలేక కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంగా ముందుకు పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా రంగయ్య గారికి హెచ్చరిస్తున్నా. నేను మీ పాట నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక్కడ ఎన్ని కల్లిబుల్లి మాటలు చెప్పినా మీరు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. ప్రజలు నిన్ను విశ్వసించడం లేదు. మిమ్మల్ని కళ్యాణదుర్గం ప్రాంతం వాసులు చేతగాని వ్యక్తిగా ఇక్కడ ముద్రీకరించుకున్నారు. మీకు ఇన్ఛార్జ్ పదవి కూడా ఇక్కడ ఉండదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. తక్కువ అంటే 5-6 నెలల్లో నిన్ను ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా ఇక్కడ మారుస్తున్నారు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతలోపల మీరు ఏమన్నా చేయండి, మాకేం లేదు. ఏమో ఒక్కోసారి అంటారు కాలువలంటే పోయి నేను పాదయాత్ర చేస్తానంటావు, ఇంకోసారి నేను చెరువుల్లో పండుకుంటానంటావు. నీకేం మతి భ్రమించిందని అడుగుతున్నాం. తలా రంగయ్య అనే వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసరు, అంతో ఇంత పెద్దరికంగా ఉంటాడు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత నీకు కూడా మతి భ్రమించిందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నా ఈరోజు. కాబట్టి సురేంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత నైజం నీకు లేదు. ఆయన ఇంకో మాట చెప్తున్నావు, నువ్వు రోడ్లో మట్టి తీసి కాలువలు మట్టి తీసి అమ్ముకుంటున్నారని చెప్పేస్తున్నావు. ఎంతమంది కొనుక్కుంటున్నారో ఎక్కడ కొనుక్కుంటారో చెప్తే మేమన్నా చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మట్టి కావాల్సి వస్తే ఎక్కడైనా ఆయన సొంత నిధులతో గ్రామానికి రోడ్లు వేసే విధంగా ఎక్కడైనా ఉంటే అక్కడ వాడుకుంటారు. ఏం తప్పేముంది దాంట్లో? మన బసంపల్లి నుంచి మట్టి రోడ్డు వేసినారు ఆయన సొంత నిధులతో, వాడుకుంటే తప్పేముంది? మీకు అదనే చేసే చేత కాదు కదా, మీకే గతంలో ఎప్పుడైనా చేశారని చెప్పేసి అడుగుతున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ పైన నిందలేసేది మాని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ తలా రంగయ్య గారిని నేను కోరుకుంటున్నాను.